రాబోయే రోజుల్లో నితీష్ కుమార్ కూడా అడుగు పెడితే ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో స్పెషల్ ఉంటుంది. అనేక మంది ఎక్కువ మంది ముఖ్యమంత్రులు నితీష్తో కూడా కలిపితే 8 మంది, ఇప్పుడు 7 ముఖ్యమంత్రులు అందులో ఉన్నారు కేంద్ర మంత్రివర్గంలో. నితీష్తో కలిపితే 8 మంది అవుతారు. ఎవరు వాళ్ళంటే రాజ్నాథ్ సింగ్ ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు కూడా. ఆయన కేంద్రంలో ఇప్పుడు రక్షణ శాఖ మంత్రిగా చేస్తున్నారు. ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు. అదే సందర్భంలో శివరాజ్ సింగ్ చౌహాన్ మన కళ్ళెదుటే మొన్నటిదాకా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి 3 సార్లు చేసి 4వసారి కూడా ఆయన గెలిచాక ఆయన తీసుకొచ్చి కేంద్రంలో పెట్టి అక్కడ వేరే వాళ్ళని తీసుకొచ్చారు. అట్లాగే మనోహర్ లాల్ ఖట్టర్ ఈయన హర్యానా ముఖ్యమంత్రిగా చేశాడు. ఇప్పుడు ప్రస్తుతం పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖకి సంబంధించినటువంటి మంత్రిగా చేస్తున్నారు. మరోవైపు ఈయన ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి కూడా హర్యానాలో నాయకత్వం వహించాడు, 5 ఏళ్ల పాలన కూడా చేశాడు. సర్వానంద్ సోనోవాల్ మోడీ ప్రభుత్వంలో ఇప్పుడు షిప్పింగ్ మంత్రిగానే కాకుండా ఈశాన్య రాష్ట్రాల వ్యవహారంలో కీలక నాయకుడు. ఈయన అస్సాం మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవము ఈయనకుంది. అలాగే కుమారస్వామి కేంద్ర భారీ పరిశ్రమ శాఖ మంత్రి, జేడీయూ నాయకుడు దేవగౌడ కొడుకు, ఇది తెలిసిందే, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, దక్షిణాదికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది. జితన్ రామ్ మాంఝీ, నితీష్ ఆయన దిగిపోతా ఈయన్నే ముఖ్యమంత్రిగా చేశాడు, కొంతకాలం పాటు ముఖ్యమంత్రిగా చేశాడు. ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి పరిస్థితి. నితీష్ కుమార్తో విభేదించి హిందుస్థాన్ అవామ్ మోర్చా అనే పార్టీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయినా సరే అతన్ని బీజేపీ అయితే వదులుకోలేదు. ఇప్పుడు నితీష్ కుమార్ కూడా రాజీనామా చేసి అక్కడ చేరితే 8 మంది మాజీ ముఖ్యమంత్రులు ఉన్నటువంటి క్యాబినెట్ అవుతుంది.